బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గాంధీభవన్లో జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఈ భేటీకి పీఎస్సీ అడ్వైజరీ కమిటీలకు సైతం ఆహ్వానించారు. పార్టీ నిర్మాణం, ఎస్ఐఆర్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గాంధీభవన్లో జరుగుతుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఇక ఈ సమావేశానికి సీఎం రేవంత్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్. వైశాలి, ఇంతకు ముందే సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు. గాంధీ భవన్ లో ఈరోజు రాజకీయ వ్యవహారాల కమిటీ, రాజకీయ సలహాల కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఆయన అధ్యక్షతన జరుగుతున్న ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ, అలానే రాజకీయ సలహాల కమిటీ, ఈ రెండు కమిటీలు ఈ రోజు ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. రాష్ట్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇటు పార్టీ, అటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ప్రజల వద్దకు ఎలా చేరుతున్నాయి అనే అనేక అంశాలపైన ఈ రోజు వాళ్ళు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. దీంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఈ గాంధీ భవన్ లో ఈ ప్రత్యేకమైన సమావేశానికి. అయితే దీనికి ముందే ఈ రోజు ఎస్ఐఆర్ పైన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో దీనికి మీనాక్షి నటరాజన్ కూడా వచ్చారు. ఏఐసిసి నేతలు సచిన్ సావంత్, ముఖ్యంగా ఏఐసిసి నుంచి ట్రైనర్ సపరేట్ ఏదైతే బిఎల్ఏలకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు సర్ విషయంలో, ఎస్ఐఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం పట్ల ఎక్కడ ఓట్ల తొలగింపు, ఇదొక బీజేపీ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఓటర్లను తొలగించే విధానం పైన, సెక్యులర్ ఓట్లను తొలగిస్తూ ఓట్ చోరీ అంశాలు కావచ్చు, అనేక అంశాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో పశ్చిమ బంగాల్ లాంటి రాష్ట్రంలో ఈ ప్రక్రియ ద్వారానే, ఈ ఓట్ల చోరీ అంశం ద్వారానే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకూడదని ముందస్తుగా అలర్ట్ గా ఉండాలి అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు క్యాడర్ అలర్ట్ గా ఉండాలని చెప్పి దీనికోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కూడా ఈ రోజు ఉదయం నుంచి ప్రక్రియ పైన బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దాని అనంతరం ఇప్పుడు రాజకీయ వ్యవహారాల కమిటీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, తెలంగాణ రాజకీయ కాంగ్రెస్ పార్టీ సలహా కమిటీ, రెండు కమిటీలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు కూడా వచ్చారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి మంత్రులు, రాజకీయ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున, అలానే ఈ సలహాల కమిటీలో, అలానే అడ్వైజరీ కమిటీలో కాంగ్రెస్ పార్టీ పిఎస్సి ఈ సమావేశానికి వాళ్ళు కమిటీలో ఉన్న వాళ్ళందరూ హాజరయ్యారు. పార్టీ బలోపేతం పైన, తెలంగాణలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాల పైన ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివరించిన విధానంతో మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఏదైతే ఓట్ల అంశంలో ప్రక్రియతో ఓట్లని మొత్తం తొలగించిందో, అలాంటి పరిస్థితి తెలంగాణలో రావద్దంటే అలర్ట్ గా ఉండాల్సిన అంశాలపైన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్టీకి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీల అమలు విషయంలో కావచ్చు, దాని తీరుతెన్నుల విషయంలో ప్రజల వద్దకు ఈ 6 గ్యారంటీల అమలు కావచ్చు, ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయాల్లో ప్రజల వద్దకు వెళ్తున్నాయా లేదా, వీటి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, అలానే రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ జిల్లాలో వీక్ గా ఉన్న పరిస్థితుల పైన కూడా వీళ్ళు క్షుణ్ణంగా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా
పార్టీ బలోపేతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ ఏదైతే కొన్ని జిల్లాల్లో గుర్తించారో దాని అంశాలపైన కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సర్ ప్రక్రియ అంశం, పార్టీ బలోపేతం అంశం, తెలంగాణలో మళ్ళీ అధికారమే లక్ష్యంగా పార్టీ క్యాడర్ ని బలోపేతం, పార్టీ అనేక అంశాలపైన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే అనేక అంశాలపైన ఈ రోజు ఈ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కమిటీ, కాంగ్రెస్ పార్టీ సలహా కమిటీ రెండు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. దీనిపైన అనేక అంశాలపైన చర్చించే అవకాశం అయితే ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.